లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏమిటండి రూపేది? ఏమిటండి? ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని. నేను మీ అమ్మ బయలుదేరుతున్నా. ప్రతిసారి మీరేనా వెళ్ళేది? ఈసారి నేను కూడా వస్తాను. దేనికి? అత్తయ్యని చూడ్డానికి. అత్తయ్యని చూడ్డానికా బావని చూడ్డానికా? చూడ్డాని పద్మ ప్రతిసారి నన్ను నేర్పిస్తూ ఉంటుంది. అవునమ్మా, నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా. అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు? చూడు పద్మ, మేము ఊరికి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. ఏమిటి విశేషం? అయ్యా, ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపుకు తీసుకెళ్ళాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? తమరు గుడికి రావాలి. వచ్చి ఏం చేయాలి? అభిషేకం చెయ్యాలి. అభిషేకం గుడికొచ్చి చేయించాలా? అవును బాబు. అక్కర్లేదు, దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, ఇక్కడే అభిషేకం చేయించండి, ఇక్కడి నుంచి ఊరేగింపుకి తీసుకెళ్ళండి. అయ్యా, అది అంత మంచి పద్ధతి కాదు బాబు. పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా? ఈ ఊరికి రాజులం మేమా మీరా? మీరేనయ్యా, కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల సలహాలు తీసుకుంటుంటారు. మాకు మంత్రులు ఎవరూ లేరు. మేమే రాజులం, మేమే మంత్రులం. మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు. రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, లేదా మీ ఇష్టం. నమస్కారం. అమ్మగారు, మీరేనా చెప్పండి. అన్నయ్య గారా, రండి, పైకి వెళ్ళండి. నన్నేం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు పిలిచి 4 చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కక్ష కట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు. ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఏమిటి మా అల్లుళ్ళో మొండితనం మరీ ఎక్కువైనట్టుందే. ఏం చేయను అన్నయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ. మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం. ఈ ఊరికి మేమే రాజులం, మేమే మంత్రులం. రాజేంద్ర బాబు గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత ఆట బిగినవుద్ది. అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పండి అయ్యా, మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమని అర్థం. సీతబాబు, ఏమర్థం? మొదలెట్టమనే అర్థం. ఎలా కొట్టానురా? బాగా కొట్టారయ్యా. అదరు కొట్టేశారండి అయ్యా. అయ్యా, మొదలు పెట్టించమంటారా? వాడికి చెప్పాం, మళ్ళీ మీకు చెప్పాలా? చంపి చుట్టుకి ఎలాడదీస్తాను. దేనికి ఎలాడదీస్తాను? చంపి చెట్టుకి ఎలాడదీస్తారయ్యా. భయంకరమైన గహన సీమలయందు. ఆగు, మేమిక్కడ మాట్లాడుతుండగా నువ్వక్కడ పాట పాడతావా? దున్నపోత. దున్నపోతు కాదు, ఎముండా. కాదురా ముండ. మొదలెట్టు. దండిమై తిరుగు యముండ నేను, జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను. ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పర్యట నిలయ అధీసుడేను. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేపవళ్ళు మెలగు వరెణ్యుడేను. ఏరా, మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు.
నువ్వు కన్ను కొడతావా? మా ఆవిడండి. వాక్శుద్ధితో రేపబళ్ళు నెలకు వరెణ్యుడేను. దిగ దిగమంటుంటే ఇప్పుడు పడేవే, దానికి అర్థం తెలుసా? తెలిసండి. చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేపబళ్ళు నెలకు వరేణ్యుడేను. ఇదే అర్థం? అవునండి. దున్నపోతా ముండా. నేనేమైనా మూర్ఖుని అనుకున్నావా? కాదండి. తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఇన్ని నగల? అయ్యా ఇది గిల్టివండి. అంటే నకిలీవండి అయ్యా. అవునయ్యా. మూర్ఖులారా, మేము మీలాగే మూర్ఖుని అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా, మాకంటే గొప్పవాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? తీసేయ్. అయ్యా ఇది వేషం అండి. చెప్పింది చెయ్యి, లేదా చంపి చుట్టుకెళ్ళ తీస్తాను. ఏం చేస్తాను? చంపి చెట్టు కాలడిస్తారయ్యా. ఇప్పుడు జెండాపై కపిరాజు అనే పాట పాడు. అయ్యా ఇది సావిత్రి నాటకం అండి. మాకు తెలుసు, మేము చెప్పింది బాలనాగమ్మలో. జెండాపై కపిరాజు. ఆగు ఆగు, ఏడుస్తూ పడుతావు ఎందుకురా? శృతి అంతేనండి. ఏమిటి ఏమిటి? మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు? కూర్చునే హార్మోని వాయించాలండి. ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు? ఏం లేదండి. వగలు బాగానే కురిపిస్తున్నదే. ఒక మేళం పాట పాడు. రాదండి. పాడు రాదండి. పాడు. ఏమిటి? ఏమిటి ఇది? మగోడి చేత ఆడవేషం వేసామండి. ఏమిటి? దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగబడి చేత ఆడవేషమా? చీ 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 చీ. పదండి పదండి. అవమానాకుతుడు బారి మూర్ఖులారా, అందరూ మూర్ఖులు చేరారు. అల్లుడు అల్లుడు ఏమిటిది ఏమిటిది ఏమిటిది? అవమానమ్మా, అవమానం. అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు. ఏం చేయమంటావు మావా? నన్నేం చేయమంటావు? ఊళ్ళో వాడొక్కడే నా రాజు, వాడొక్కడే నా గొప్పవాడు, వాడొక్కడే నా పెద్దవాడు. ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరందరినీ పిలిచారు. వాడిని పిలిచి పీఠం వేశారు, మహారాజులా కూర్చోబెట్టారు. నన్నొక్కడే వదిలేశారు. ఇది అవమానం కదా? అల్లుడా పిచ్చివాడా, ఆవేశాన్ని దిగమింగుకోవాలి. రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకొని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు. రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు. వీడొక పిట్ట. ఆవేశం తగదు, ఆలోచన కావాలి. సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను. ఏమిటే అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి? ఊరికి. ఊరికా? అప్పుడే? బావురెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు. తిరిగి ఊరికి వెళ్ళాలంటున్నావు. వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను. వచ్చాకే తెలిసింది. ఏమిటి తెలిసింది? మూర్ఖుడని. ఏమిటా మూర్ఖత్వం? ఏమిటా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అన్నా ఆ అన్న వాళ్ళని టపా టపా వాయించేస్తున్నాడు. అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనెలా వేగలను? నీ ముఖం మనిషి కరకు మాట కరకు, కాని మనసు చాలా మంచిదమ్మా. డాడీ, నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు. అటు విసిరిన చెయ్యి ఇటు వచ్చి తగిలిందనుకో, నేను ఫినిష్. ఏమిటమ్మా రూప, అప్పుడే ప్రయాణం అవుతున్నావట? లేదంటే అమ్మతో ముందే చెప్పానుగా. ఏమ్మా, రేపటి నుంచి పరీక్షలు. అలాగా, చదువు పాడు చేసుకోవద్దమ్మా. అవును, బావ ఎలా ఉన్నాడు? నచ్చాడా? బావా టెరిబుల్. తొందరగా
ఓ గుడ్ బాయ్. ఓ. ఏమిట్రా గుడ్ బాయ్. గుడ్ బాయ్ అంటే ఏమిట్రా? ఏమిట్రా ఆడికే తెలుసండి ఇంగ్లీష్ చెప్పరా, నువ్వు చెప్పరా. నిజంగా తెలియదండి, ఆడికే తెలుసండి. అరే పశువుల గుడ్ అంటే మంచి కదా, అవునండి. బాయ్ అంటే అబ్బాయి కదా, అవునండి. మంచి అబ్బాయి కదా. చెప్పేశారండి. అయ్యగారు చిన్న మాట అండి, ఏంటది? మాకంటే ఇంగ్లీష్ బాగా మీకే తెలిసిపోయింది కదండి, ఇక మామూలు ఎప్పుడు ఇంగ్లీష్ అడగండి. మీరెప్పుడు దిగారు? మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను, మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని. అదేమిటన్నయ్య గారు, దానికోసం ఇక్కడి దాకా రావాలా? అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా. అక్కడెక్కడమ్మా మాట్లాడగలం, కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు. మావా, జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు. వద్దు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను. ఏమిటది? మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి, శుభసూచకంగా ఉంటుందని పచ్చ అరటిగలలు తెచ్చాను. తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటది? రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. మీ పిల్ల, మీ బంగారం, మీ ఇష్టం. కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు, పరమ మూర్ఖుడు. కానీ మీ అమ్మాయో అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది. మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు, మీరు దయచేయండి. ఏమన్నాడే బావా? ఏమన్నాడో అడగొద్దు, ఎలా ఉన్నాడో అడుగు. ఎలా ఉన్నాడు? మన్మధుల్లా ఉన్నాడా? నా మొహం రావణాసురులా ఉన్నాడు. రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే. రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు అయి ఉండాలి తల్లి. రాక్షసుడా? ఒట్టి రాక్షసుడు కాదు, మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు. మూర్ఖుడా? ఏమిటి నువ్వనేది? అక్షర ముక్క రాదు. పర్వాలేదే, చదువురాని వాళ్ళకే పెద్ద మనసుంటుంది. పెద్ద మనసు కాదు, పెద్ద చెయ్యి ఉంది. ఎందుకు? మంచి చెప్పినా చెడ్డ చెప్పినా టపటపా వాయించేస్తాడు. మంచిదే కదే, అది హీరో లక్షణం. నీ తలకాయ లక్షణం. ఓ సరదా తెలీదు, ఓ సరసా లేదు, జద్దులా మీద పడతాడు. అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా? మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే. సరే, ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను. నువ్వా? ఎలా పోగొడతావు? నేను వెళ్తాను. వెళ్ళి ఒకటే లేదు, వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అని చూస్తావుగా. అవును, నువ్వు వెళ్ళడానికి అమ్మా నాన్న ఒప్పుకుంటారా? ఇందులో ఒప్పుకునేదేముందమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చే పెళ్లి చేయాలనుకున్నాం. ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది. అతని ప్రవర్తన మార్చాలి. నీ తెలివితేటలని ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్? దిక్కు మొక్కు లేనిదాన్ని, ఏ నీడా లేనిదాన్ని, పని మనిషి కూతురని కూడా చూడకుండా రూపతో పాటు నన్ను పెంచారు. మీ ఇంటి ఉప్పు తిన్నాను. నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకేం మీ అల్లుడు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి. 2 రోజుల నుంచి? అవునండి. పద. అల్లుడు. ఏమిటల్లుడు, 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట. పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి. తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు. నేను 2 రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు, మరి నాన్ వెజిటేరియన్ లేదు, నీ భోంచేరుగా. ఏరా దౌర్భాగ్యుడా! అదేటండి బాబా, నేను 2 పూట్ల కోళ్ళకు వస్తానే ఉన్నాను. వెధవా, ఆకుడే. అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట. నాకు పెళ్ళయ్యే ఉంటే, ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే, దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే. అక్కర్లేదు, కట్టుకోవడానికి ఒకటి ఉందిగా, రూపాదేవి. ఎప్పటికైనా దాన్నే పెళ్లి చేసుకుంటాను. మరి అంతవరకు ఇంచుమించాలంతా అయిపోయినట్టేనండి. మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలమ్మా. కావాలని రోడ్డున వెళ్లే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లుమనిపిస్తారల్లుడు. దానికొక పథకం వేస్తా, పత్రికలో ఒక ప్రకటన ఇస్తా.
నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా. వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా, ఆపై నీ దగ్గరకు పంపిస్తా. నీకు నచ్చితే అంకితం చేస్తా. అయ్యగారండి మీ అంత ఎత్తు మీ అంత అందగాడు ఈ తెలుగుదేశంలోనే లేరండి. అవునండి. అయ్యా 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 అమ్మ నాకేమన్నా చూడు అనుకున్నావా? మెల్లగా చెప్పు. ఆ గిరిప్రసాద్ లేడండి ఆడు ఆడపిల్లలు ఇంటర్వెల్ చేస్తున్నాడు. అయితే మనం మగవాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం. అయ్యగారు వచ్చేస్తున్నారు అయ్యగారు వచ్చేస్తున్నారు. చాలా మంది వచ్చేస్తున్నారా? ఒరే వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ ఎలా చేయాలరా? ఎట్లా చేసేటయ్యా? ముందు మీ పేరు ఏంటని అడగండి, ఆ తర్వాత మీరేంటి చదువుకున్నారని అడగండి, ఆ తర్వాత మీ ఎట్ట వచ్చేట భయించండి అయ్యగారు. మరి ఇంగ్లీష్ లో అడిగితే ఎలారా? అదంతానే చూసుకుంటాను కదా అయ్యగారు. ఒకసారి తగ్గాను అనుకోండి ఎస్ అనేయండి, 2 సార్లు తగ్గాను అనుకోండి నో అనేయండి, 3 సార్లు తగ్గాను అనుకోండి రైట్ అనేయండి. ఒరే ఇన్ని చెప్పారే, అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పరా చెప్పరా? తెలుసండి. రేయ్, తెలుసారా? తెలిసి నువ్వు చెప్పారా? నేను ఏదో అనుకున్నావా? చెప్పరా? తెలియదంట. తెలియదు ఎందుకు చెప్పావరా? నేను మూర్ఖుడు అనుకున్నావా? రేయ్, అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పండి 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 రా. తెలిసింది తెలుసయ్యా, తెలియదు తెలియదు. అది అది పశువులరా చంపి చుట్టుకెళ్ళడిస్తాను. పదండి ఇంటర్వ్యూ చేద్దాం. నీ పేరేమిటి? ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. నాకేమైనా చూడనుకున్నావా? గట్టిగా చెప్తున్నావు. ఒరే అయ్యా అల్వా అంటాడేమిట్రా? అదే నాకు అర్థం కాలేదయ్యా. వీడు ఇంగ్లీష్ వాళ్ళగా ఉన్నాడయ్యా, కానీ అంత ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా. నీకు అర్థం లేకపోతే నాకెలా అర్థం అవుతుంది? ఎరా మీ ఊళ్ళో మంగళవాడా? ఉన్నాడండి. ఉంటే గురుకు ఎందుకు వచ్చావు? గుర్తొస్తానండి. నమస్కారం అండి. చలేస్తా ఉందా? లేదండి. మరి నేనేమైనా ఎదవని అనుకున్నావా? అదేదో వేసుకొచ్చావు. నీ పేరు? రామచంద్రమూర్తి అండి. ఏ ఊరు? అమలాపురం అండి. అదెక్కడుంది? ఈస్ట్ గోదావరిలో అండి. అదెక్కడుంది? ఆంధ్రప్రదేశ్ అదెక్కడుంది? ఇండియాలో అండి. అదెక్కడుంది? ప్రపంచంలో అండి. అదెక్కడుంది? ఎలా అడిగారు? అదెక్కడుందో తెలియదు. ఇంటర్వెల్కి వచ్చావా? ఇంటర్వెల్కు అయ్యా ఎలా అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారయ్యా. పేరిపోతుంది. నీ పేరు? ఏడుకొండలండి. ఈ నెట్టుకున్నామండి. మన కులదైవం పేరండి. ఏం చదువుకున్నావు? బిఏ అండి. బిఏ అండి. బిఏ ఏమిట్రా? ఏ బి సి డి. అయ్యా ఏ తర్వాత బి రావాలి. ఈడు బి తర్వాత ఏ అన్నాడండి. మిమ్మల్ని ఒట్టి ఎదమనుకుంటున్నాడండి. నేను ఎలా కనిపిస్తున్నారా? ఏంటి సార్? చూడు పువ్వు పెట్టుకున్నాను. పువ్వు ఏ తర్వాత బి రావాలన్నా, బి తర్వాత ఏ రావాలన్నా? ఏమిట్రా చెప్పరా? ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏమయ్యా? ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? ఏ తర్వాత బిఏ. ఏంటి? ఏ తర్వాత బిఏ అండి. ఏదో అనుకున్నావా? వెళ్ళిపోతుందండి. నీ పేరు? సుబ్బారావు అండి. మా బాబు పేరు ఏం చదువుకున్నావు? 10 అండి. ఆల్ రైట్. అయ్యా ఉద్యోగం కావాలయ్యా. నో 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 అయ్యా పేదవాడి అయ్యా. ఉండు అక్కడ. ఒరే 1 2 3 4 5 6 7 8 10 10 అంటే చాలా ఎక్కువ. అవునండి చాలా ఎక్కువ. నేను
10వ తర్వాత కంటే ఎక్కువ చదువుకున్నాడు ఎవరు చేయొద్దండి నువ్వే చదువుకున్నావు ఎంఎస్సి సార్ ఆ? ఎంఎస్సి ఒరే 10వ తరగతి చేస్తే ఎంపీసీ చేస్తే 10వ తరగతి చేస్తండి ఏరా నన్ను ఎదురు చేసి పరిపడాలి చంపి చుట్టుకాడు చేస్తాను ఎదురున్నా ఇలా చేద్దు 10వ తరగతి ఎక్కువ ఎంఎస్సీ ఎక్కువ అని ఉండవు సార్ చెప్పేదానికి ఏమిటి ఇన్ని ఉండవు సార్ చెప్పేదానికి నేనేమన్నా ఎదవని అనుకున్నావా చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా ఎంఎస్సి అంటే ఏమిటి ఇది ఇంటర్వెల్ ఇది చెప్తే మీ అందరికి ఉద్యోగం మీకు ఎవరికైనా తెలుసా నాకు తెలుసు చెప్పు. ఎస్ఎస్ఎల్సి అంటే 11, పియూసీ అంటే 12, ఆ. బిఎస్సీ ఫస్ట్ ఇయర్ 13, సెకండ్ ఇయర్ 14, థర్డ్ ఇయర్ 15, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ 16, సెకండ్ ఇయర్ 17. 17 అవును సార్, అవునండి. దా, దా, దా. నువ్వేం చదువుకున్నావు 10వ తరగతి అండి. 10 17వ తరగతి చదివినోడు ఇక్కడ ఉండగా 10 చదివినోడు ఇంటర్వెల్ వస్తావా నేనేమైనా ఎదవని అనుకున్నావా చూడు పువ్వు పెట్టుకుని అనుకున్నావా పోరా, పోరా. చూడండి మీలో 17 కంటే ఎక్కువ చదివినోడు ఉన్నాడా ఎవరు ఇంటర్వ్యూకి పిలిచారు అందుకే వచ్చాను మా ఇంటర్వెల్ మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళతో కాదు ఈ రోజుల్లో ఆడా మగ ఏమిటండి ఉద్యోగానికి అందరూ అర్హులే నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను షార్ట్ అండ్ టైప్ పాస్ అయ్యాను హిందీ రాష్ట్ర పాస్ అయ్యాను నేను అయ్యగారు అసలు స్కూల్లో ఏమీ లేవండి మిమ్మల్ని బొట్టులో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మీరు మాత్రం పడకండి ఆల్రెడీ బికమ్ నో వాట్ ಇದು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಿ ಕಪ್ಪತ್ತವರಿಗೆ ಅದನ್ನು ಕೊಚ್ಚಲಕ್ಕಿತ್ತಾವೆ ಏಟ್ಕೊಳಗ ఆగండి ఇంత చదువుకుని మీ దగ్గర ఉద్యోగం చేయడం నా అదృష్టం అండి ఎలాగైనా ఉద్యోగం ఇప్పించండి ఇక్కు ముచ్చులకి తలకి కోడి కోడి కొడికల్లకి రంబులకి ఏమండి ఏమిటి మా అయ్యగారు చెప్పిన తర్వాత రావడం లేదు వెళ్ళిపో